హాయ్ ఫ్రెండ్స్, చూసారా? చూడండి, ఇవి వచ్చేసి ఇరికి పళ్ళు. మన ఏరియాలో వచ్చేసి ఇరికి పళ్ళు అంటారు, కొన్ని ఏరియాలో వచ్చేసి బంక పళ్ళు అంటారు. ఇవి ఇది వరకు రోజుల్లో ప్రతి ఒక్కరు చాలామంది వీటిని చూడండి ఇది ఎలా వస్తుందో. ఇదివరకు చాలా రోజులు, ఇదివరకు పాత రోజుల్లో పెద్దోళ్ళ కాలంలో ఇది తినేది. ఇవి ఎట్లాంటాయంటే దోమగా ఉంటాయి, కొంచెం బంక ఉంటాయి. ఈ అంటే ఈ మోకాట్లలో గుజ్జు అని అంటారు ఇదివరకు రోజుల్లో. మీ ఏరియాలో ఏమంటారో ఒకటి చెప్పండి. తినేదానికి కూడా చూడండి, నోరంతా ఇది తిన్న తర్వాత బంధన అయిపోద్ది. చూడండి, బంక పళ్ళు అంటే చెట్టు పేరు ఇది. కొంతమంది బంక చెట్టు అంటారు, కొన్ని ఏరియాలో బంక పళ్ళు చెట్టు అంటారు. కానీ ఇక్కడ వచ్చేసి మన ఏరియాలో వచ్చేసి మన నెల్లూరు జిల్లాలో కొంతమంది ఏంటంటే ఇరికి చెట్టు. అసలు పేరు వచ్చేసి ఈ చెట్టు పేరు వచ్చేసి ఇరికి చెట్టు, అంటే ఇరికి పొల్ల చెట్టు అంటారనమాట. చెట్టు పేరు మెయిన్ చెట్టు వచ్చేసి ఇరికి చెట్టు. అంటే ఇరుకంటే బంకగా ఇరుగ్గా ఉంటుంది కదా, దానివల్ల ఇరుకు చెట్టు అంటారు దీన్ని. బంక పళ్ళు అంటే ఇప్పుడు ఎవరు ఇట్లా సరిగా ఈ చెట్లు కూడా ఎక్కడ పెద్దగా లేవు, ఈ పళ్ళు కూడా సరిగా ఎక్కడ కనిపించలే. చూసారా, ఇదే బంక పళ్ళ చెట్టు. అంటే కొన్ని ఏరియాలో బంక పళ్ళ చెట్టు, మా ఏరియాలో అయితే ఇరుకు చెట్టు, ఇరుకు పళ్ళు అని అంటారు అనమాట. మేము చిన్నపిల్లకాయలు అప్పుడు కూడా తినేది. ఇప్పుడు ఇట్ల జోలికి ఎవరు పోవట్లేదు, అంటే ఈ బంధన ఇవి ఎవరు తినరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఏమంటారో ఈ చట్నీ ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ పండుని చూసేదానికి ఎలా ఉంటుంది అంటే భలే ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇది తిని చూసేదానికి అబ్బా భలే ఉంది పండు అనుకుంటాం. చూడండి ఎలా నా జాగ్రత్త చూసారా. చూడండి, ఇదంతా వంక తీగ మాత్రం కొంచెం తీగగా సవ్వగా అన్ని రకాలు కలిసి ఉంటుంది దీంట్లో కూడా. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూసేదానికి. ఇప్పుడు ఎవరో ఇది ఎవరో ఇష్టపడరు, కానీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.